ఇప్పుడు చూస్తే బాడీ బిల్డింగ్ గెయిన్ చేయాలంటే ఎలా డైట్ తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే చాలా మంది ఏంటంటే బాడీ బిల్డ్ చేయాలంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోమంటారు, లేకపోతే ఎక్స్టర్నల్గా ప్రోటీన్ తీసుకుంటా అంటే చాలా మంది. ఇప్పుడు అందరికీ తొందరగా బాడీ కావాలి. అదే నేను 13 years కష్టపడితే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సార్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకంటే యూత్కి మామూలుగా ఫ్రెష్ ఇప్పుడు కాలేజ్ చేసే వాళ్ళకి 2 monthsలో ఫుల్ 6 pack వచ్చేసేయాలి, షో చేయాలి, అమ్మాయిల కోసం తిరగాలి. ఇదే అదే అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో స్టైల్ కోసం వస్తారు అంతే. మాలాంటి వాళ్ళు జిమ్కి వెళ్ళి ప్రొఫెషనల్గా చేస్తుంటే వాళ్ళతో మాకు డిస్టర్బెన్సే. వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు, అలా ఉంటుంది. దీనికి ఏంటంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా కష్టపడాలి. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఛాంపియన్షిప్ కొట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ స్టేట్లో 3rd place కొట్టిన, ఫస్ట్ టైం 3rd place కొట్టిన. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఇంకా చేయాలని అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది నాకు. తర్వాత ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చి ఇట్లా డబ్బులు సంపాదించుకొని సౌత్ ఇండియా, మిస్టర్ ఇండియా, ఏషియా, తర్వాత ఇప్పుడు వరల్డ్లో గోల్డ్ మెడల్ నిలబడి. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉండే సార్ సపోర్ట్ మీకు? ఫస్ట్ ఎవరి ఇంట్లో సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఛాంపియన్షిప్ కొట్టిన తర్వాత అయినా సరే, కొట్టిన తర్వాత అన్ని పేపర్లలో వచ్చింది, వాళ్ళ హ్యాపీ. అప్పుడు వాళ్ళకి అనిపించింది ఏదో చేస్తాడు అని వాళ్ళకి ఒకటి ఉండే నమ్మకం. నాకు చిన్న డౌట్, ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు యూత్ ఉన్న వాళ్ళకి 3 monthsలో 6 monthsలో 6 pack రావాలి, 8 packs రావాలని చూపిస్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే జిమ్ ట్రైనర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే పిల్లలు కదా వాళ్ళకి ఏ చెప్పి నమ్మేస్తారులే అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు, జిమ్ ట్రైనర్లకైనా ఎవరికైనా? ఇప్పుడు ఏంటంటే ఈజీగా రావడానికి కొన్ని మెడిసిన్స్ అవి ఇవి వాడిపించి డబ్బుల కోసం ఈ చిన్న చిన్న ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు చేయలేరు. ఇట్లా ఈజీ వే ఆశ చూపించి డబ్బులు. దీనికి మినిమం ఒక 3 years 4 years 5 years చేస్తే ఆ మజిల్ అనేది మెచ్యూర్ అవుతుంది, అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మజిల్? నేను ఇప్పటికీ 13 years కంటిన్యూస్. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళను, మా ఇంట్లో ఫంక్షన్లో నేను తినను, నా డైట్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఏం డైట్ ఎలా ఉంది సార్ మీది? డైట్ అంటే నాది బాయిల్డ్ చికెన్ ఉంటుంది, ఎగ్స్, ఫిష్. ఇప్పుడు నా 1 monthకి డైట్ నేను 70,000 ఖర్చు పెడతాను 1 monthకి, ఎవ్రీ మంత్. ఇప్పుడు నేను ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు నాకు ఇంత పేరు వచ్చింది కాబట్టి నేను ట్రైనింగ్స్ ఇస్తా, అంటే ఒకళ్ళకి 25,000 ఛార్జ్ చేస్తా per month. ఓకే, అట్లా చేసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. బయట పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉంటాను. పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాను. విత్ డైట్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ వరకు. అంటే వాళ్ళు ఏం తినాలి, ఎట్లా చేయాలి ప్రాక్టీస్ అవి చెప్తాను. అంటే డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కదా సార్? డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, అంటే బాడీ బట్టి వాళ్ళు ఏం డైట్ తీసుకోవాలి, మజిల్ గెయిన్ కావాలా, మజిల్ వెయిట్ తగ్గియాలా, అది చూసి దాన్ని బట్టి. నెక్స్ట్ ఏమన్నా గోల్ ఉందా సార్? నెక్స్ట్ అసలు అయితే నాకు అర్జున్ అవార్డు కొట్టాలని ఉండే. ఓకే, అది ఈ ఇయర్ మిస్ అయిపోయింది నాది. అంటే మొన్న నాకు రీసెంట్ ఛాంపియన్షిప్లో మెడల్ రాలేదు. సౌత్ కొరియాది నాకు మెడల్ రాలేదు, అంటే డబ్బులు సరిపోలేదు. ఓకే, స్పాన్సర్ వచ్చింది, మల్లన్న చాలా హెల్ప్ చేశారు నాకు. తన వల్ల వెళ్ళినా కానీ అనుకున్నంత రీచ్ కాలేకపోయినా.